నమస్తే, అన్హెల్దీ ఇండియాకి స్వాగతం. Sponsored by American Laser Eye Hospital. ఓ గాడ్, మీ కళ్ళద్దాలని ఇక పక్కన పెట్టేయండి. 2 లక్షల మందికి ఐ ట్రీట్మెంట్ చేసిన అనుభవం గల డాక్టర్ల బృందం ఉన్న అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది. వీళ్ళు కంటికి తాకకుండా స్మార్ట్ సర్ఫ్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీతో చాలా సింపుల్ లేజర్ ట్రీట్మెంట్ జస్ట్ 5 minutes లో చేస్తారు. ఎలాంటి పెయిన్ ఉండదు, ఇక లైఫ్ లో కళ్ళద్దాలు వాడే పనే ఉండదు. ప్రతి కంటి ట్రీట్మెంట్ కి అయ్యే ఖర్చు కేవలం 14,000 రూపాయలు మాత్రమే. హైలైట్ ఏంటంటే ఇక్కడ అన్ని మెడికల్ ఇన్సూరెన్స్ లో యాక్సెప్ట్ చేస్తారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకునే అవసరం లేకుండా డైరెక్ట్ గా కన్సల్ట్ చేయొచ్చు. తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వచ్చిన రోజే ట్రీట్మెంట్ చేయించుకొని డిశ్చార్జ్ అయ్యొచ్చు. అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో ట్రీట్మెంట్ మీ కళ్ళద్దాలకు చెప్తుంది చెక్మేట్. ఆయిల్స్ లేకుండా తిండి పోతలేవు కదా. హాట్ చిప్స్ నుంచి చిప్స్ తెచ్చుకుంటే హార్ట్ అటాక్స్ వస్తాయి, తెలుసా మీకు అది? ఎస్, అబ్సల్యూట్లీ. డీప్ ఫ్రైలు తింటున్నారు కదా, ఆయిల్లో ఫ్రై చేసుకొని మొత్తం హార్ట్ అంతా ఫ్రై అయిపోతుంది. సో ఈ విధంగా ఆయిల్ని తినడము అంటే ఎంత మోతాజులో తినాలనో తెలుసుకొని ఏ శరీరానికి ఎంత కావాలనో అంత తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. లేదంటే హార్ట్ అటాక్ రేట్లు చాలా పెరిగిపోతున్నాయి, జాగ్రత్త. దాని గురించి మాట్లాడేటందుకే ఈరోజు మన స్టూడియోలో 2 పెద్దలు ఉన్నారు. ముఖ్యంగా దీంట్లో మన ఫస్ట్ గెస్ట్ సీనియర్ మోస్ట్ కార్డియాలజిస్ట్, అపోలోలో కార్డియాలజీ డిపార్ట్మెంట్కి డైరెక్టర్. ఆయనే డాక్టర్ ఏ శ్రీనివాస్ కుమార్ గారు. అండ్ అట్ ది సేమ్ టైం న్యూట్రిషనిస్ట్ ఉన్నారు, చాలా సీనియర్, ఆవిడ కూడా హర్షిత గారు. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే మేడం. హార్ట్ డిసీజెస్ అనగానే ముఖ్యంగా ఫస్ట్ గుర్తుకొచ్చే డీప్ ఫ్రైలు, బయట తినే చిరుతిండ్లు, ఏవైతే పకోడీలు, బోండాలు, ఇవే గుర్తుకొస్తాయి బాగా. సో ఇట్లా నూనె తినడం వల్ల మనిషికి హార్ట్ అటాక్ వస్తుంది అంటే అది ఎంతవరకు నిజం అంటారు మీరు? ఎంత పర్సెంటేజ్ చేస్తారు దానికి మీరు? ఏదైనా అండి, సాంస్క్రిట్లో ఒక సేయింగ్ ఉంది, అతి సర్వత్రా వర్జేత్. ఏదైనా అతిగా చేస్తే అది చెడవుతుంది. ఇప్పుడు ఏదో పకోడియో బోండామో మన తెలంగాణ స్టైల్లో ఈవినింగ్ ఏదో ఒకసారి తీసుకుంటే వేరు, కానీ ప్రతిరోజు అదే చేస్తే మళ్ళీ అదే ఇబ్బందికారకం అవుతుంది. అలానే ఏ పదార్థమైనప్పటికీ, నూనె పదార్థాలు ఇంకా ఎక్కువ రిస్క్. ఎందుకంటే బేసికలీ మన ఫ్యాట్స్ చాలామందికి తెలుసు, అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వస్తువులు అనుకోండి, దానికి ఒక ఎగ్జాంపుల్ కింద మనం నూనెని తీసుకోవచ్చు. అలా ఉన్నప్పుడు ఎక్కువగా ఏదైనా తీసుకున్నప్పుడు అది చెడు, లోపలంతా నూనెలో ఉండే కొలెస్ట్రాల్ అంతా పేరుకొని అది రక్తనాళాల్లో బ్లాక్స్ వచ్చి దాని తర్వాత బ్లాక్ 70% కంటే దాటినప్పుడు నడిచినప్పుడు నొప్పి రావడం, ఇంకా అది 100% బంద్ అయినప్పుడు హార్ట్ అటాక్ రావడం సంభవిస్తుంది. చాలామంది అడుగుతుంటారు ఏ ఆయిల్ మంచిది, ఏది తీసుకుంటే మంచిది అనుకున్నట్టయితే కనుక మనం జనరల్గా స్టడీస్లో తెలిసింది ఏంటంటే రొటేషన్ ఆఫ్ ఆయిల్స్ చేయగలిగితే మనకు అది హెల్దీ హ్యాబిట్స్ అని తెలిసింది. అంటే ఒక 3 నెలలు మీరు సన్ఫ్లవర్ ఆయిల్, 3 నెలలు మేజ్ ఆయిల్ అట్లా వాడితే మంచిది అన్నట్టుగా స్టడీస్లో వచ్చింది. కానీ అందులో మళ్ళీ గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ ఇంకా ఏదైనా హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ అంటే ఎక్కువగా కుక్ చేసిన ఆయిల్ కానీ తీసుకోకూడదు. సో మన సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, మేజ్ ఆయిల్ కానీ, మీరు ఆలివ్ ఆయిల్ కానీ ఇట్లాంటి హెల్దీ, ఇప్పుడు అవన్నీ చేయలేని వాళ్ళు కనీసం ఒకటే టైప్ అయినా కూడా మోతాదులో తీసుకోవాలి. ఒకసారి మంచిగా మరగబెట్టిర్రు, మంచి గోలిచ్చిరు, తిన్నారు. దాని తర్వాత ఏమైపోతుంది అంటే దాన్ని రీయూజ్ చేయకపోతే వాళ్ళకి మంచి ఒప్పదు పారవేయనీకి ఫస్ట్. కాబట్టి దీన్ని రీయూజ్ చేసే పద్ధతి ఏంది, ఏ విధంగా వాడాలి, అసలు ఎంత టెంపరేచర్లో ఉండాలి అది? మనము హై హీట్లో హై ఫ్లేమ్ కెపాసిటీ ఉన్న ఆయిల్స్నే డీప్ ఫ్రైకి వాడుకోవాలి ఫస్ట్ థింగ్. మీరు ఇందాక అన్నట్టు ఆలివ్ ఆయిల్ డీప్ ఫ్రైకి అసలు వర్కౌట్ అవ్వదు. ఒరిజినల్ వర్జిన్ ఆలివ్ ఆయిల్ అన్నది దాని స్మోక్ పాయింట్ చాలా తక్కువ, అంటే ఎక్కువ టెంపరేచర్ని అది తీసుకోలేదు. సో మీరు ఎప్పుడైనా ఆలివ్ ఆయిల్ని యూస్ చేయాలి, కరెక్ట్గా వాడాలి ఆలివ్ ఆయిల్ అంటే ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ని సలాడ్ డ్రెస్సింగ్లా వాడుకోండి, అంతేగాని దాన్ని ఎప్పుడు హై టెంపరేచర్స్కి ఎక్స్పోజ్ చేయకూడదు. మనం ఆలివ్ ఆయిల్ ఎందుకు తీసుకుంటాము? మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, దాంతోపాటు అందులో పాలిఫినాల్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని తీసుకుంటారు. ఈ ప్రాపర్టీస్ ఏవి ఉండవు. ఒకవేళ ఆలివ్ ఆయిల్ని హై టెంపరేచర్స్లో వాడుకునేలాగా తయారు చేస్తే, సో అందులో పాయింట్ లేదు ఆలివ్ ఆయిల్ తీసుకోవడంలో. తర్వాత హై టెంపరేచర్స్, హై స్మోక్ పాయింట్ ఉన్న ఆయిల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మన NIN వాళ్ళు రైస్ బ్రాన్ ఆయిల్ తయారు చేశారు, సో దానికి స్మోక్ పాయింట్ ఎక్కువే, దాన్ని మీరు హీటింగ్కి వాడుకోవచ్చు. అయితే అట్లా హై టెంపరేచర్స్లో ఆయిల్ని హీట్ చేస్తున్నప్పుడు ఒక స్మోక్ పాయింట్ ఉంటుంది ప్రతి ఒక్క ఆయిల్కి. అంటే
ఏ టెంపరేచర్కి అది ఆయిల్ స్మోక్గా కన్వర్ట్ అవుతుంది అని. ఓకే. సో ఆ స్మోక్ పాయింట్ని బట్టి మనం ఆ ఆయిల్ని అదే టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. సో ఐడియల్ సినారియోస్లో అయితే మీరు ఎక్కడైనా 5 స్టార్ రెస్టారెంట్స్ కానీ హైజీనిక్గా కుక్ చేసే ప్లేసెస్లో అయితే ఆ ఆయిల్ టెంపరేచర్ డిప్ చేస్తారు, ఆ టెంపరేచర్ చెక్ చేస్తారు. స్మోక్ పాయింట్ రీచ్ అవుతోంది అనగానే వాళ్ళు ఫ్లేమ్ని రెడ్యూస్ చేసుకుంటారు. దిస్ ఈజ్ ఐడియల్ వే ఆఫ్ కుకింగ్ ఆయిల్, సో దట్ మనం వేయించిన ఫుడ్ ఆయిల్ని ఎక్కువ అబ్జార్బ్ చేసుకోదు. ఓకే. సో దట్ ఈస్ అ ఇంపార్టెంట్ పాయింట్ హై హీట్ ఆయిల్స్లో మనం ఫ్రై చేస్తున్నప్పుడు. ఓకే, హై హీట్ ఆయిల్లో మనం ఫ్రై చేసుకున్నాం, దీన్ని మళ్ళీ రీయూస్ చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ టైం రీయూస్ చేయడం అంత మంచిది కాదు. రీయూజ్ ఎలా చేసుకోవాలి, ఒకవేళ ఫస్ట్ థింగ్ కొంచెం ఆయిల్ వేసుకునే ఫ్రై చేసుకోండి. ఎంత కొంచెం వేసుకున్నా ఇంకా మిగిలిపోయింది అనుకుంటే మీరు దాన్ని రోటీ చేసుకునేటప్పుడు ఆయిల్ వేసుకుని మద్దన చేసుకుంటారు కదా, అట్లాగా టెంపరేచర్కి ఎక్స్పోజ్ అవ్వకుండా చేసే పద్ధతులు ఏమైనా ఉంటే దట్ ఈజ్ అ బెటర్ వే. ఓకే. సో బట్ దానికంటే కూడా ఆయిల్ని రీయూస్ చేయకపోవడమే మంచిది. అండ్ వండుకునేటప్పుడే తక్కువ క్వాంటిటీస్లో యూస్ చేసుకుని చిన్న కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని లిమిటెడ్గా కుక్ చేసుకోండి. సో సార్, గుండెకి సంబంధించి ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోయినాయి అసలు, పోస్ట్ కోవిడ్ అయితే అసలు విపరీతంగా హార్ట్ పేషెంట్స్ పెరిగిపోయినారు. సో ఇండియాలో మెయిన్గా ఏ ప్రాబ్లం వల్ల గుండెపోటు అనే సమస్య పెరిగిపోయింది? అంటే ఇండియాలో మనం హార్ట్ అటాక్లు గుండెపోట్లను చూసినట్టయితే అండి 2 పీక్స్లో చూస్తుంటాం. ఒకటి ఏంటంటే అరౌండ్ 35 to 45 ఏజ్ మధ్యలో వస్తుంది. ఇది పాపం యంగ్ వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది. మన దేశంలో పేరెంట్స్ ఫాదర్ వాళ్ళ కొడుకుని తీసుకొని వస్తారు ట్రీట్మెంట్కి. ఇట్ లుక్స్ వెరీ అన్ఫార్చునేట్. ఇంకా రెండో పీక్ అయితేనేమో పెద్దవాళ్ళకి వస్తుంది, 55-60 ఇయర్స్ తర్వాత వచ్చే వాళ్ళకి. ఈ యంగ్ వాళ్ళకి వచ్చే హార్ట్ అటాక్స్ మెయిన్గా చూసినట్టయితే స్మోకింగ్, స్ట్రెస్ మూల కారణం. ఇంకా ఎల్డర్లీ వాళ్ళకైతే అందరికి తెలుసు, షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, దాని తర్వాత కొలెస్ట్రాల్ ఉండడం, అట్లాంటివి కారకాలు. ఇంకా యంగ్గా వెరీ రేర్లీ వస్తుంది, అది 15-20 ఏళ్లకు. అదేంటంటే పుట్టుకతో పాటే కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి, అది కంజెంటల్ హైపర్లిపిడిమియస్ అంటాం. అది వాళ్ళకు అది కొంచెం రిలేటివ్లీ రేరు, అది ఇంకా యంగ్గా వస్తుంది. ఈ మధ్య సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కి చాలామంది డే నైట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్తోని, స్లీప్ లేక, ఎక్కువ స్ట్రెస్తోని, టార్గెట్స్ ఎక్కువ పెట్టుకొని అన్నీ ఉండడం వల్ల కూడా మనం చాలా చూస్తున్నాం. మీరు అన్నారు ఇందాక కోవిడ్ తర్వాత ఇంకా ఎక్కువైనాయని. కోవిడ్ తర్వాత ఇంకో కొత్త ఇటియాలజీ ఏం చూసామంటే, కోవిడ్ అన్ని భాగాలను ఎఫెక్ట్ చేసినట్టయితే గుండెలో కూడా కండరాలను ఎఫెక్ట్ చేయడమే కాకుండా గుండె లోపల రక్తనాళాలు ఉంటాయి, ఒకటి కుడి సైడు, 2 ఎడమ దిక్కు. అందులో కూడా ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అని ప్రొడ్యూస్ చేసి అక్కడే క్లాటింగ్ ఎక్కువ కావడానికి కూడా మనం చూస్తున్నాం. అలా ఊపిరితిత్తులకు రక్తం తీసుకెళ్లే రక్తనాళాల్లో క్లాట్ అవ్వడం, కాళ్ళల్లో క్లాట్ అవ్వడం అవి చూసాం. కానీ అదే కాకుండా ఈ హార్ట్ రక్తనాళాల్లో కూడా క్లాటింగ్ ఎక్కువ జరగడం, దానివల్ల కూడా హార్ట్ అటాక్లు ఇంకో కొంచెం పెరిగినమాట వాస్తవం. ఇంకొకటి కోవిడ్లో జరిగింది ఏంటంటే, భయంతో పాటు అటు ఇటు ఏం లేకుండా, ఎక్సర్సైజ్ లేకుండా ఓటీటీలో చూసుకోవడం, జంక్ ఫుడ్ తినడం, మీరు అన్నట్టు ఇందాక ఆయిల్ అలా చేయడం కూడా కొంత దోహదపడి ఉండొచ్చు. మేడం, కోకోనట్ ఆయిల్ ఇది బాగా ఫేమస్ అయిపోయింది ఈ మధ్య. ఎవరు చూడు కోకోనట్ ఆయిల్ తాగమంటున్నారు. ఏంటో అసలు ఆ కోకోనట్ ఆయిల్ తాగేసుడు ఏంటో నాకు అర్థమైతలేదు. అసలు కోకోనట్ ఆయిల్ తాగొచ్చా? తాగితే ఎంత తాగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్? కోకోనట్ ఆయిల్ ఎందుకు ఫేమస్ అయిందంటే, కీటో డైట్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలామంది మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ కోసం కోకోనట్ ఆయిల్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఈ మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఏంటంటే, ఇవి డైరెక్ట్గా వాటికి పెద్ద అబ్జార్ప్షన్, అంటే డైరెక్ట్గా బాడీలోకి అబ్జార్బ్ అయిపోతాయి. అండ్ అది ఆ ఎనర్జీ మనకి బ్రెయిన్కి కూడా వెళ్తుంది. సో వీటికి ఏమీ ప్రాసెస్ అవసరం లేదు, ఈజీలీ అబ్జార్బబుల్ ఆయిల్ మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్. ఇవి యాక్చువల్గా ఎవరైతే ఫ్యాట్స్ని సరిగ్గా మెటబలైజ్ చేసుకోలేరో, ఫ్యాటీ లివర్ ఇష్యూస్ కానీ, ప్యాంక్రియాటైటిస్ కానీ ఇట్లాంటివి ఉన్న వాళ్ళు ఏంటంటే ఫ్యాట్ని సరిగ్గా మెటబలైజ్ చేయలేరు. సో అలాంటి వాళ్ళకి ఇవి చాలా మంచిది కొంతవరకు. ఓకే. అయితే ఈ కోకోనట్ ఆయిల్లో చూడాల్సింది ఏంటంటే, మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్తో పాటు ఇందులో లారిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో ట్రైగ్లిజరైడ్ ఫామ్. కానీ ఈ లారిక్ యాసిడ్ అంత పెద్దగా ఉపయోగపడదు. కోకోనట్ ఆయిల్ ఈజ్ గుడ్ ఫర్ వెయిట్ లాస్ అని, క్యాలరీ బర్నింగ్ అని అంటారు కదా. సో ఆ క్యాలరీ బర్నింగ్కి లారిక్ యాసిడ్ హెల్ప్ చేయదు. కానీ కోకోనట్ ఆయిల్లో 42% ఈ లారిక్ యాసిడే ఉంటుంది. సో కాల్డ్ మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఓన్లీ 10 to 12% ఉంటాయి. NIN నార్మ్స్ ప్రకారము ఒక 10% సాచురేటెడ్ ఫ్యాట్ ఉండాలి డైట్లో. మీరు అది ఏ ఫ్యాట్ అయినా తీసుకోండి, కానీ 10% ఉండాలి. సిమిలర్లీ మనకి అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా పర్సంటేజెస్ ఉంటాయి. సో దట్ మే నాట్ బి మోర్ దెన్ 12 to 15% కంటే ఎక్కువ ఉండక్కర్లేదు.
మీరు ఏ కోకోనట్ ఆయిల్ తీసుకున్నా, కుకింగ్ ఆయిల్ తీసుకున్నా, ఏదైనా ఈ పర్సంటేజ్ రేంజెస్లోనే ఉండాలి. కొన్ని ఉన్నాయి సార్ బయట మనం చూసే పామ్ ఆయిల్, వనస్పతి, డాల్డా, ఇవి అసలు ఇంట్లో అయితే నాకు ఎప్పుడు కనిపించవు, ఎవరి ఇంట్లల్లో నేనైతే చూడలేదు. కొన్ని ఒక 30-40 సంవత్సరాల కింద డాల్డా వాడేటోళ్ళేమో చాలా తక్కువ మోతాదులో. బట్ బయట పోయి మనం తింటే తినేదంతా ఇదే, డాల్డా అనేది తింటున్నాం మనం. నిజంగా ఇది మంచిదా, అసలు తినొచ్చా? మీరు డాల్డా మంచిది కాదని మీరే చెప్తున్నారు, మళ్ళీ తింటారు. అంటే జిహ్వ చాపలేమంటాం, అది కొంచెం టేస్ట్ కోసం అని. టేస్ట్ కోసం అకేషనల్గా ఏదో టేస్ట్ చేస్తే పర్లేదు, కానీ అదే రెగ్యులర్ హ్యాబిట్ చేస్తే మరి జబ్బు బారిన పడతాం. సో కనుక అకేషనలీ ఇంకోటి ఏం చెప్తానంటే, హ్యాపీగా ఉండడం కూడా ఇంపార్టెంట్ లైఫ్లో. అస్తమానం ఉడకబెట్టినవే తినుకొని బతికేం లావు అనుకొని మళ్ళీ డిప్రెస్ అయిపోతే కూడా మంచిది కాదు. మీరు కొన్ని స్పెషల్ డైట్స్ వచ్చినాయి, మీకు 10 రోజుల్లో వెయిట్ తగ్గించేస్తాను, అది తినడానికి ఏముండదండి. ఒక చిన్న హోమియోపతి గుళికలు లాంటి గుళికలు ఉంటాయి, అది ఒకటే గుళికలు తినాలంట అంతే. తిని దాంట్లో ప్రాబ్లం ఏంటంటే దాని కిడ్నీ మీద టాక్సిసిటీ ఉందని వచ్చింది. అప్పుడు ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగాలి. చాలామంది అది కూడా చేయకుండా, అది తీసుకోకుండా గుళికలు వేసుకొని చాలామంది కిడ్నీలు షట్ డౌన్ అయ్యి వచ్చున్నారు. కొన్ని యానిమల్స్ బొక్కల నుంచి ఆయిల్ తీసి దీన్ని చాలా దారుణంగా వాడుతున్నారు బయట ఫ్రైస్కి అని చెప్పేసి ఒక వార్త చూసినాం. అసలు ఏంది అట్లా ఆయిల్ తీసుడు ఏంది, అది వాడితే మన పరిస్థితి ఏంది? డెఫినెట్లీ అది అసలు నాన్సెన్స్ అండి. అంటే మనము ఆయిల్ కన్సంప్షన్ ఎలాంటి ఆయిల్ తీసుకుంటున్నాం, మనం ఇంటికి వస్తువులు తెచ్చుకునేటప్పుడైనా దాని సోర్సింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచించుకుని తెచ్చుకుంటాం. అలాంటప్పుడు మనం ఫ్యూయల్ చేస్తున్నాం, మన బాడీని ఎంజాయ్ చేయడానికే ఫ్యూయల్ చేస్తున్నాం. మరి అలాంటప్పుడు మనం ఎక్కడ తింటున్నాము అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ అలాంటి ఆయిల్స్ అసలు ఎంకరేజింగ్ కాదు. అండ్ ఇంకొకటి సార్, ఈ హార్ట్ అటాక్స్కి, హార్ట్ ప్రాబ్లమ్స్కి రీజన్ అయిన బీపీ, ఈ బీపీ మనలో ఎందుకు మొదలవుతుంది అని అంటే, బీపీ చూయించుకోవడానికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ చెప్పేది ఒకటే, అమ్మ మీరు ఆయిల్, ఉప్పు, కారం తక్కువ చేయండి, మసాలాలు ఈ 4 తక్కువ చేస్తే మీకు బీపీ కంట్రోల్లో ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో యాక్చువల్గా ఈ బీపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎందుకు వస్తుంది, దాన్ని కంట్రోల్ చేసుకునే ఈ ప్రాసెస్లో ఏ విధంగా తినాలంటారు? ఈ ముఖ్యంగా దీని క్వాంటిటీస్, ఉప్పు, కారం, ఆయిల్ అండ్ మసాలాలు. అంటే బేసికల్గా బ్లడ్ ప్రెషర్ అంటే డాక్టర్ మెజర్ చేసి చూసినప్పుడు పైన వాల్యూ మోర్ దెన్ 140 ఉండి కింద వాల్యూ మోర్ దెన్ 90 ఉంటే హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ అంటుంటుంది. ఈ మధ్య 130 to 140 కూడా రిస్క్ ఉంటుందని చెప్పి కట్ ఆఫ్ను 138కి తగ్గించాం. సో కనుక కూడా ఇన్సిడెన్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది అనుకోవచ్చు. ఓవరాల్ కూడా పాపులేషన్ స్ట్రెస్ వేరే కారణాల వల్ల పెరుగుతుంది. మనం అనలైజ్ చేసినట్టు 90% ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటారండి. ఏం రీజన్ లేకుండానే, వేరే కారణాలు లేకుండానే వస్తుంది. ఒక 10% మాత్రం కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, కిడ్నీ రక్తనాళాల్లో బ్లాక్ ఉన్నా, వేరే రక్తనాళాల్లో బ్లాక్ ఉన్నా, ఈ అడ్రినల్ గ్లాండ్ ట్యూమర్స్ ఉన్నా, అట్లాంటి కారణాల వల్ల వస్తుంది. బట్ బై అండ్ లార్జ్ అగైన్ దిస్ లైఫ్ స్టైల్ డిసీజ్ లాగా అనుకోవాలి. మనం ఎక్కువ మారుతున్న జీవన శైలితో పాటు, ఎక్కువ స్ట్రెస్తో పాటు ఈ బ్లడ్ ప్రెషర్ ఇన్సిడెన్స్ కూడా పెరుగుతుంది. ఈ బ్లడ్ ప్రెషర్ మనము స్ట్రెస్ను తగ్గించుకోవాలని చెప్తాము. అలానే ఫుడ్లో కూడా సాల్ట్ ఇంటేక్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ హై బ్లడ్ ప్రెషర్. ఇప్పుడు WHO ప్రకారంగా రికమెండేషన్ ఏంటంటే 5 grams కంటే ఎక్కువ రోజు తీసుకోకూడదు. మనం పైనుంచి ఏమి సాల్ట్ యాడ్ చేసుకోకుండా సరిపోతుంది. చాలామందికి ఏమైనా హ్యాబిట్ అంటే టేబుల్ మీద సాల్ట్ పెట్టుకొని ప్రతి దాంట్లో మళ్ళీ చల్లుకొని తినడం, అదే కాకుండా కర్రీస్లో కూడా ఎక్కువ వేసేయడం, ఇంకా నాన్ వెజ్ లాంటివి తిన్నట్టయితే స్టోర్డ్ ఫుడ్లో మళ్ళీ ఎక్కువగా ఆయిల్ ఇన్బిల్ట్ అయి ఉంటుంది అవన్నిటికి కూడా. సో అవన్నీ అవాయిడ్ చేస్తే ఎట్లయినా ఫ్రెష్లీ కుక్డ్ విత్ లెస్ సాల్ట్ బెటరు. రికమెండేషన్ ప్రకారంగా 5 grams కంటే ఎక్కువ తీసుకోకూడదు. క్యాలరీస్ వాట్ యూఆర్ టేకింగ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. మన స్వీట్లు అవన్నీ తీసుకుంటే బరువు పెరిగిపోతుంది. బరువు పెరిగేసరికి అప్పుడు బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది, షుగర్ కూడా పెరుగుతుంది. ఇవన్నీ ఇండైరెక్ట్గా కూడా మళ్ళీ హార్ట్ జబ్బులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. బీపీ రాకుండా ప్రివెన్షన్ చాలా ఈజీ, అది మనం చేయగలిగినట్టయితే. అందుకనే ప్రీ హైపర్ టెన్షన్ అని, మీరు హైపర్ టెన్షన్ వచ్చే వరకు వెయిట్ చేయకండి. మీరు యంగ్ ఏజ్ నుంచే మీరు కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తే బీపీ రాకుండా కాపాడుకోవచ్చు అని రికమెండేషన్స్లో ఉంది. సో ఇంకొక ఫ్యాషన్ బాగా మొదలైంది మేడం, ఏంటిది అని అంటే, మార్నింగ్ లేవగానే స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉండాలంటే ఫస్ట్ ఆవు నెయ్యి తినాలి. వీ హ్యావ్ సీన్ సమ్ వీడియోస్, రీల్స్ ఇవన్నీ చూసినప్పుడు అనిపిస్తుంది మార్నింగ్ లేవగానే ఫస్ట్ అంటే నెయ్యి తినేయాలంట, పళ్ళు తోముకోగానే నెయ్యి తిన్న తర్వాత మీ డే స్టార్ట్ చేయండి, మీ ఫేస్ గ్లోయింగ్గా ఉంటుంది, మీరు చాలా హెల్దీగా ఉంటారు, ఇలాంటివి వినిపిస్తున్నాయి. నెయ్యి తినొచ్చా అట్లా డైరెక్ట్గా మార్నింగ్? ఒకటే అండి, నెయ్యి అలా రికమెండ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, వాళ్ళు షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి గీలో,
ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ స్కిన్కి హెల్దీ, అంటే ఎనీ టిష్యూ, ఎనీ ఎపిథీలియల్ టిష్యూకి హెల్దీ అని దట్ ఈస్ అ రీజన్. అంటే దానివల్ల అనుకుంటున్నారు అనుకున్నా, బట్ దట్ ఈస్ అగైన్ ఎ మిత్తే. సో ఇట్స్ నాట్ ట్రూ. మీరు రోజు మొత్తంలో 10% సాచురేటెడ్ ఫ్యాట్ తినమన్నారు. గీ ఈజ్ ఎ సాచురేటెడ్ ఫ్యాట్. అంటే మీ టోటల్ క్యాలరీస్లో 10% ఎంత అవుతుంది? మహా అయితే 5 ml. రోజు మొత్తంలో 5 ml గీ మీరు ఏదో ఒక రూపంలో తీసుకోండి. అది మీరు పొద్దున్నే తాగుతారా, లేకపోతే అన్నంలో వేసుకుంటారా, పప్పుతో తింటారా, ఇట్స్ అప్ టు యూ. నా లెక్క ప్రకారం గీని ఎప్పుడైనా సరే కొంచెం దాల్స్ ఏవైతే కొంచెం డెఫినెట్లీ టఫ్ ఆన్ డైజెషన్ ఉంటాయో వాటి మీద మీరు యాడ్ చేసుకుంటే గీని, అది ఈజీ డైజెషన్ అవుతుంది. అగైన్ బికాస్ ఆఫ్ దిస్ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్. సో బ్యూటెరిక్ యాసిడ్ లాంటివి ఏం చేస్తాయంటే డైజెషన్ని ఈజీ చేస్తాయి. ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ గీలో ఎలా ఉంటుందో మన గట్లో కూడా బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేస్తాయండి. సర్టెన్ బ్యాక్టీరియా విల్ ప్రొడ్యూస్ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్. ఆ రెండిటికి పెద్ద తేడా ఏం లేదు. కానీ పొద్దున్నే లేచి నచ్చినా నచ్చకపోయినా గీ తాగితేనే స్కిన్ బాగుంటుందా అంటే లేదు. గీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఆయిల్స్. 5 ml ఈజ్ పర్మిసబుల్ అమౌంట్ పర్ డే పర్ పర్సన్. సో ఇలా తీసుకుంటే గీ పర్వాలేదు. లెట్స్ టాక్ అబౌట్ బుల్లెట్ కాఫీ. ఇన్ని రోజులు కాఫీ, టీ అంటే షుగర్ ఎక్కువ గుర్తుకొచ్చేది. షుగర్ పేషెంట్లను అవాయిడ్ చేయమని చెప్పేది. కొంతమందికి కెఫైన్ ఎలర్జీస్ ఉంటాయి, వాళ్ళని అవాయిడ్ చేయమని చెప్పేది. ఇప్పుడు ఏందో మరి అది ఈ నూనె కలుపుకోవడం ఏందో, కొబ్బరి నూనె అనలా, లేకపోతే ఈ 5 చుక్కలు ఆవు నెయ్యి వేసుకోవడం ఏందో వేసుకొని మంచిగా నల్ల కాఫీ మరగబెట్టుకొని అది తాగేస్తున్నారు. ఇది మంచిది ఆరోగ్యానికి? కాఫీ అంటే కాఫీ లాగా తాగాలి. అదే నేను ఇందాక అన్నట్టుగా దాన్ని టూ మచ్గా ట్యాంపర్ చేసి దాన్ని మొత్తం డివియేట్ చేస్తే అదేం పెద్ద గ్రేట్ అనుకోను. ఇంకోటి మనిషి తత్వం ఏంటంటే అండి, మీకు ఎక్కువ కష్టం లేకుండా మీకు బెనిఫిట్ కావాలండి. మనము డైలీ వాకింగ్ చేసి, యోగా మెడిటేషన్ ప్రాక్టీస్ చేసి, ఎక్సర్సైజ్ చేసి, మీరు కొంచెం టైం కేటాయించి దాన్ని చేస్తేనే దాని బెనిఫిట్ ఉంటుంది. లెట్స్ టాక్ అబౌట్ కిడ్స్. ఎందుకంటే పిల్లలు కూడా ఎట్లా తయారయ్యారంటే ఏ వెజిటేబుల్స్ని ఎచ్చిపచ్చి వండితే తింటలేరు. డీప్ ఫ్రైలు కావాలి, ఆలుగడ్డ ఫ్రై కావాలి, బెండకాయ ఫ్రై కావాలి, లేదంటే ఇక ఎక్కువ మాట్లాడితే పిజ్జా కావాలి, దానిపైన మొత్తం చీజ్ అంతా బాగా తింటారు. మళ్ళీ దాంట్లో కూడా కూరగాయలు వస్తే కూరగాయలు ఏరి పక్కకు పడేసి చీజ్ని మాత్రం తింటారు. ఈ విధంగా ఉంది. సో చీజ్, ఈ పిల్లలు తినే తిండి ఏదైతే ఉందో, ముఖ్యంగా ఆయిల్ బేస్డ్ ఫుడ్స్, ఇవి అసలు పిల్లలకి ఇవ్వడం వల్ల పిల్లలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటారు? యంగ్ జనరేషన్ బ్లేమ్ చేసే ముందు మన మిడిల్ క్లాస్ ఆర్ మిడ్ లెవెల్ పీపుల్, అంటే మన పెద్ద ఏజ్ వాళ్ళు దే మెయింటైన్ ఆల్ హెల్దీ లైఫ్ స్టైల్ వెన్ వీ గాట్ ఇండిపెండెన్స్. ఈ మిడిల్ సెక్టర్, మన మిడ్ యూత్ ఆర్ నియో రిచ్ పాపులేషన్ అవుతుందో, అంటే అనకూడదు కానీ లేడీస్ వర్కింగ్ ఉన్నారు, మిగతా అన్ని చేంజెస్ వచ్చినాయి మన దాంట్లో. అప్పుడు వాళ్ళకు కూడా టైం లేదు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పిజ్జాలు తెచ్చుకొని తిని అట్లా చేస్తే ఆటోమేటిక్గా పిల్లలు అదే నేర్చుకుంటున్నారు. పిజ్జాలు తింటూ చీజ్ తింటే మంచిదనే క్వశ్చనే ఉత్పత్తి కాకూడదు. ఇవన్నీ తింటే ఏంటంటే అండి, ఫస్ట్ వానికి బ్రెయిన్ డల్నెస్ వచ్చేస్తుంటుంది, ఎక్కువ నిద్రపోతారు, క్యాలరీస్ ఎక్కువ వెళ్ళి వెయిట్ పెరుగుతుంది. వెయిట్ పెరగడం వల్ల వెయిట్కి సంబంధించిన మిగతా ప్రాబ్లమ్స్ వస్తాయి. బ్లడ్ ప్రెషర్లు, షుగర్లు, వెయిట్ పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం చిన్న ఏజ్లోనే. ఇప్పుడు చైల్డ్హుడ్ ఒబెసిటీస్ అనేది బికమింగ్ బిగ్ ప్రాబ్లం. ఫీమేల్స్లో కూడా చూసినట్టయితే జనరల్గా ప్రీమెనోపాజల్ ఏజ్ వరకు కొంచెం హార్మోనల్స్ వల్ల ప్రొటెక్షన్ ఉంటుండే. ఈ ఒబీజ్ వచ్చేసి దొడ్డుగా అయిపోవడం వల్ల, లేకుంటే షుగర్ వ్యాధి వల్ల, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వల్ల ఆ ప్రొటెక్షన్ లేదండి. లేడీస్లో కూడా అర్లీగా రావడానికి కూడా ఇదొక కారణం. మేడం, మరి ఇప్పుడు పిల్లల కోసం తల్లులకి మీరు ఇచ్చే టిప్ కింద తీసుకుంటాం మేము ఇది, ఎలాంటి స్నాక్స్ ఇస్తే బెస్ట్? ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తూ పిజ్జాలు, లేకపోతే ఈ నూనెలో వేయించేటివి ఏవైతే ఉన్నాయి, ఇవన్నిటిని సబ్స్టిట్యూట్ చేస్తూ సాయంత్రం పూట ఎలాంటి స్నాక్స్ పిల్లలకి ఇవ్వాలి అంటే మీరు ఏం చెప్తారు? కంపేర్ టు డీప్ ఫ్రైడ్ ఐటమ్ కంటే ఎయిర్ ఫ్రైడ్ ఐటమ్స్ ఆర్ బెటర్ దాన్ డీప్ ఫ్రైడ్. అదొక వెర్షన్ ఆప్ట్ చేసుకోవచ్చు. రెండోది ఏంటి అంటే మనకి ఇప్పుడు పనియారం ప్లేట్ ఉంటుంది కదా, గుంట పొంగనాలు లాంటిది. సో ఏదైతే మీరు డీప్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నారో, పకోడియో లేకపోతే ఏదైనా డీప్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నది, ఆయిల్లో డిప్ చేయకుండా ఇలా కొద్దిగానే ఆయిల్ పడుతుంది అందులో వేసి, అందులో మీరు ఏదైతే ఫ్రై చేద్దాం అనుకున్నారో అది పెట్టి పైన మూత పెట్టేసేయండి. సో పనియారం ఏంటి అంటే మీకు పైన కింద కూడా రోస్ట్ అవుతుంది, అండ్ వాళ్ళది రోస్టెడ్. యాక్చువల్గా మీరు బూరెల్ లాంటివి కూడా అలాగే చేసుకోండి, దట్ ఈస్ వెరీ ఈజీ. అండ్ మీకు పెద్ద హేజిల్ ఉండదు. ఇవి పకోడీలు లాంటివి చేస్తారు కదా, సో పకోడీలు లాంటివి కూడా మనకి శాండ్విచ్ మేకర్లో వాఫిల్ మేకర్స్ వచ్చాయి. సో వాఫిల్ మేకర్లో ఆ బ్యాటర్ పెట్టేసి వాఫిల్లా చేయండి పకోడీని. ఇట్లా చేసుకోవాలి, వాఫిల్లా చేసి దాన్ని కట్ చేసి ఇవ్వండి పిల్లలకి. సో దట్ ఈస్ నాట్ ఏ డీప్ ఫ్రైడ్ ఐటమ్. అండ్ అట్ ద సేమ్ టైం వెజిటేబుల్స్ తినని పిల్లలకి అన్ని వెజిటేబుల్స్ గ్రేట్ చేసేయండి.
అందులోనే టోఫు కూడా గ్రేట్ చేసేయండి. దెన్ మేక్ ఇట్ యాజ్ ఎ ప్యాన్ కేక్ ఆర్ మేక్ ఇట్ లైక్ పనియారమ్స్. సో వాళ్ళు ఎలా ఇష్టపడితే అట్లా. ఒక డాక్టరే చెప్పిండు నేను చూసిన దాంట్లో అయితే, 0 ఆయిల్ ఫుడ్స్, అసలు నూనె లేకుండా టమాటా కూర వేసిండు ఆయన. సో నూనెని అవాయిడ్ చేయొచ్చు అయితే మనం చేసుకొని తినొచ్చు అని. ఇంకా మొత్తం నూనెని అవాయిడ్ చేస్తే ఇస్ ఇట్ గుడ్? హ్యూమన్ బాడీ చాలా గ్రేట్. 70% ఈ ఫ్యాట్స్ అనండి, కొలెస్ట్రాల్ అండి బాడీలో మెకానిజంలో తయారవుతుందండి. మనం 30% మన పైనుంచి ఇచ్చే సప్లిమెంట్స్. ఓకే, మీరు ఎంత కంట్రోల్ చేసుకోండి డైట్లో, మీరు 30% వరకు తగ్గించగలుగుతాం, కానీ 70% బాడీలో లివర్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. సో మీరు ఎంత స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ప్రతి సెల్కి కూడా ఈ కొలెస్ట్రాల్ ఫ్యాట్ కొంచెం అవసరం, లైఫ్కే అవసరం. సపోజ్ యూ వాంటింగ్ టు ఈట్ టమాటో వితౌట్ ఆయిల్, ఇట్స్ అప్ టు దెమ్. బట్ అదర్వైజ్ అంత స్ట్రిక్ట్నెస్ చేసి అతి సర్వత్ర వర్జేత అంటే అదర్ ఎక్స్ట్రీమ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. చాలామంది చెప్తారు డయాబెటీస్ కంట్రోల్ కోసం కషాయం తాగుతానని, కాకరకాయ తింటాను. ఎందుకు అంత కష్టపడుతున్నారు? ఎందుకంటే మీరు ఎంజాయ్ చేస్తూ మీరు వెజిటేబుల్స్ తింటే అది వేరు. అంతేగాని ఖర్చు కింద చూసుకొని అసలు మంచి చిన్న గులికేసుకుని ట్యాబ్లెట్ కంట్రోల్ చేసుకున్న దానికి ఇంత కష్టపడడం ఎందుకు? అండ్ సార్ కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇంతకుముందు చెప్పిండ్రు, అంటే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దీన్ని కంట్రోల్ చేయడానికి ఒక ఇంజెక్షన్ వచ్చింది, అండ్ దట్ వర్క్స్ వెల్, వెరీ సేఫెస్ట్ ఇంజెక్షన్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సేమ్ అలాంటి ఇంజెక్షనే బీపీ పేషెంట్స్కి కూడా రాబోతుంది, ఇట్స్ ఆన్ ట్రయల్స్ అని చెప్పేసి సార్ ఇందాక నాకు చెప్పిండ్రు. సో ఇలాంటివి ఏమైనా మీరు ఇప్పించుకునే కెపాసిటీ ఉంటే ఆ విధంగా కంట్రోల్ చేసుకోండి. కంట్రోల్ చేసుకున్న తర్వాత అట్లీస్ట్ మీ లైఫ్ స్టైల్, మీ ఫుడ్ హ్యాబిట్స్ని కంట్రోల్లో పెట్టుకొని లెట్స్ మేక్ ఇండియా హెల్దీ అగైన్. ఇది ఇంజెక్షన్ తీసుకున్నంత మాత్రాన మీరు ఇవన్నీ హెల్దీ లైఫ్ స్టైల్ పాటించాలంటే వీలు పడదండి. ఇంజెక్షన్ తీసుకున్నాను, సీరియల్ తాగుతాను, టన్నులు ఆయిల్ తింటాను అంటే అది పనిచేయదండి. హెల్దీ లైఫ్ స్టైల్ పాటిస్తూ అది చేస్తే బెనిఫిట్. ఇప్పుడు డైట్ చేస్తారు, ఎక్స్ట్రీమ్ చేస్తారు, ఓవర్ నైట్ హృతిక్ రోషన్ అయిపోవాలని బాడీ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఇది అదిగేం మంచిది కాదండి. మీకు గ్రాడ్యువల్గా ఎక్సర్సైజ్ చేసే విధానాలు పాటించడం చాలా అవసరం. ఇప్పుడు బాడీ అంటే హ్యూమన్ బాడీ కదా, దీనికి టేక్ కేర్ చేయాలి అంతే తప్ప ఓవర్ నైట్గా సడన్గా దానికి చేయడం అంటే వెయిట్ లిఫ్టింగ్ చేసేయడం, టైం లేదు, మళ్ళీ తొందరగా వెళ్ళిపోవాలని చెప్పి హృతిక్ రోషన్ స్టేట్మెంట్ చెప్పారండి. ఏంటంటే దట్ ఈస్ మై ప్రొఫెషన్, ఐ డూ 3 to 4 hours a day బికాజ్ ఐఎమ్ పేడ్ ఫర్ ఇట్. సో వీరికి ఏంటంటే అది బాడీ కావాలి, కానీ అట్ ద సేమ్ టైం ఆఫీస్లో పని ఉందో లేదంటే ఇంకేటో వెళ్ళాలని చెప్పలా చాలామంది అంటే ఎక్కువ టైం కేటాయించకుండా ఫాస్ట్గా ఏమాత్రం బాడీని వార్మప్ చేయకుండా వెయిట్ లిఫ్టింగ్లు బాగా చేసేసి సడన్గా మనం చూస్తున్నాం కొందరు సినిమా యాక్టర్లు కూడా సడన్ డెత్లు చనిపోతున్నాయి. ఎందుకంటే చిన్న కొలెస్ట్రాల్ ప్లాక్లు ఏవైతే ఉంటాయో మీరు శరీరాన్ని అన్డ్యూ ఎగ్జర్షన్ చేసినప్పుడు ఆ చిన్న ప్లాక్స్ రప్చర్ అయిపోయి అక్కడే క్లాటింగ్ వచ్చేసి సడన్ డెత్లు చూస్తుంటాం. అలా కాకుండా కొందరికి హార్ట్ జబ్బు ఉన్న వాళ్ళకి, పంపింగ్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా అన్డ్యూ స్ట్రెస్ చేస్తే బీటింగ్ అబ్నార్మాలిటీస్ వచ్చి సడన్గా చనిపోతుంటారు. సో అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఇట్లాంటివన్నీ గుడ్ ఎక్సర్సైజెస్. బట్ వెయిట్ లిఫ్టింగ్ అవన్నీ హెవీ వెయిట్ లిఫ్టింగ్ ఎస్పెషల్లీ మీ బాడీ తట్టుకుంటుందా లేదా, బాడీ యాక్చువల్లీ సిగ్నల్స్ చెప్తుంటుందండి. అది చేస్తున్నప్పుడు పెయిన్ వస్తుంటుంది, ఆయాసం వస్తుంటుంది, అయినా చేసేస్తూ ఉంటారు. ఇంకోటి ఏ ఫామ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసినా గ్రాడ్యువల్గా వార్మప్ చేసి మళ్ళీ వార్మ్ డౌన్ చేసుకొని చేయాలి. మీరు వాకింగ్ చేసేదైతే మంచిదే, లేనప్పుడు కనుక కనీసం వాక్ చేయలేని వాళ్ళకు యోగా, మెడిటేషన్ లాంటివి చేసినా బెనిఫిట్ ఉంటుందని మనకు స్టడీస్లో వచ్చింది. కానీ ఇదేంటి వాకింగ్ మళ్ళీ 1 కిలోమీటర్ నడిచేసి నేను చాలా చేస్తున్నాను అనుకుంటారు. అలా కాదు, రోజుకి కనీసం ఒక 30 నిమిషాలన్నా నడక చేయాలంటే 3 to 4 kilometers అన్న వాకింగ్ చేయాలి. మీరు వెయిట్ తగ్గడానికి మీరు టార్గెట్ చేస్తున్నట్టయితే 8 to 10 kilometers per day నడిస్తేనే వెయిట్ తగ్గుతుంది. 220 - age ఈజ్ ద రఫ్ లిమిట్ బై విచ్ యూ హ్యావ్ టు అచీవ్ హార్ట్ రేట్. అంటే మీరు 50 ఏళ్ళు అనుకుంటే 220 - 50 170 హార్ట్ రేట్ వచ్చే వరకు మీరు ఎక్సర్సైజ్ చేయొచ్చు. అంత కాకుండా ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ చేసి 200 210 దాకా కూడా చేస్తే మళ్ళీ హార్ట్ దెబ్బతింటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు వచ్చినందుకు మాకు కూడా సంతోషం, మంచి వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు మాకు. అండ్ థ్యాంక్స్ లాట్ మేడం. లెట్స్ మేక్ ఇండియా హెల్దీ అగైన్.